ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై చర్చించారు. అలాగే 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య ఉద్దేశాలు, దానిని ఎలా అమలు చేయాలి, ఎంత కాలంలో పూర్తి చేయాలి, పర్యావరణానికి కలిగే లాభాలు వంటి విషయాలపై అధికారులు పవన్ కళ్యాణ్తో చర్చించారు. 2030 నాటికి ఈ ప్రతిష్టాత్మక పర్యావరణ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక రాష్ట్రంలోని తీర ప్రాంతం వెంట గ్రీన్ బెల్ట్ ను 1034 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం తీర ప్రాంతాలను పర్యావరణ పరంగా మరింత బలంగా మార్చడం, అంతేకాకుండా రాబోయే తరాలకు సహజ వనరులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడడం అన్నారు. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ జీవన పర్యావరణ కవచం అన్నారు పవన్ కళ్యాణ్. తుఫాన్తో పాటుగా తీర ప్రాంత కోత వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను, భూభాగాన్ని రక్షించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకమన్నారు. తీర ప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఒక దీర్ఘకాలిక పరిష్కారమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ అమలులో శాస్త్రీయ విధానాలు, నిపుణుల సలహాలను పాటించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కేవలం పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని వృద్ధి చేయడంతో పాటు స్థానిక ప్రజలకు కొత్త ఉపాధి మార్గాలను చూపడంలోనూ సహాయపడుతుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు, తీర ప్రాంత రైతులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందుతారని వారు వివరించారు.